సహోదరులు మరియు సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. మత్తయి సువార్తను మనం ధ్యానిస్తూ ఉన్నాం. 24వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు చదువుదాం. ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడనో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. అంత్యదినాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి అబద్ధ బోధలు ఎలా ఉంటాయో తెలియజేశాడు. అంత్యదినాల్లో యేసుక్రీస్తు వారు ఇదిగో అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, లేకపోతే ఇదిగో అప్పుడు వస్తాడు, అలా వస్తాడు, ఇలా వస్తాడు అని చెప్పేసి కొంతమంది అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి మోసం చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్లుగానే మాట్లాడి మోసం చేస్తారు. ప్రవక్తలు ప్రవచించినట్లుగా మాట్లాడి మోసం చేస్తారు. ఎవరిని మోసం చేస్తారట? లోకంలో ఉన్న వాళ్ళని మోసం చేస్తారా? అవిశ్వాసుల్ని మోసం చేస్తారా? ఎవరిని మోసం చేస్తారని చెప్తున్నాడు? ఏర్పరచబడిన వారిని సహితము. ఏర్పరచబడిన వారు అంటే విశ్వాసులైన వారు, దేవుని కుమారులు, దేవుని పిల్లలను కూడా ఏం చేసే అవకాశం ఉందట? మోసం చేసే అవకాశం ఉంది. ఏ విషయంలో మోసం చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు? నేను రెండోసారి వచ్చినప్పుడు వచ్చే విషయంలో ఇలాగ అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్తారు మీకు నా గురించి. నేను ఒకసారి వస్తాను. అది ఎలా ఉంటుంది అంటే మనిషి కుమారుని రాకడ ఎలా ఉంటుంది అంటే తూర్పును పుడితే పడమర వరకు కనబడుతుంది మెరుపు. అలాగా నేను రెండోసారి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం చూస్తారు. ఎంతమంది చూస్తారు? ప్రపంచం మొత్తం చూస్తారు. నేను వచ్చింది. గదిలో ఉన్నాడు రండి, అక్కడున్నాడు రండి, ఎక్కడున్నాడు రండి అని ఎవరైనా చెప్తే ఏం చేయొద్దు, మీరు నమ్మొద్దు అన్నాడు. అయితే వీళ్ళు మోసం చేయడానికి ఏర్పరచబడిన వారిని, విశ్వాసం కలిగి బ్రతికే వారిని, అంటే బలంగా దేవుణ్ణి నమ్మి కొనసాగుతున్న వారిని సహితం మోసం చేస్తారట. ఎలా మోసం చేస్తారు? మామూలుగా చెప్తే నమ్మలేదు, ఇంకొంచెం గట్టిగా చెప్తే నమ్మలేదు. అప్పుడు వాళ్ళు కొన్ని అస్త్రాలను కూడా ప్రయోగిస్తారని చెప్పాడు యేసుప్రభు వారు. అవేంటి అంటే సూచక్రియలను మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. అంటే ఈ సూచక్రియలు ఎలా చేయగలుగుతారు వీళ్ళు? మహత్కార్యాలు ఎలా చేయగలుగుతారు? సూచక్రియలు మహత్కార్యాలు చేస్తే దేవుని శక్తితో చేయాలి కదా, మరి వీళ్ళు ఎలా చేస్తారు? సాతాను యొక్క శక్తితో కూడా వీళ్ళు చేయగలుగుతారు. యేసుప్రభు వారు తెలియచేశాడు. సాతాను కూడా ఏం చేయగలుగుతాడు? సూచక్రియలు చేయగలుగుతాడు, మహత్కార్యాలు చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుని సంకల్పం అర్థమై, దేవుడు అర్థమై నిత్యజీవం కోసం మనం దేవుణ్ణి నమ్ముకున్నామా? అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చూసి దేవుణ్ణి నమ్ముకున్నామా? స్వస్థత పొందటానికి దేవుణ్ణి నమ్ముకున్నామా? బాగుపడడానికి దేవుణ్ణి నమ్ముకున్నామా? భౌతిక అవసరతలు తీర్చబడడానికి దేవుణ్ణి నమ్ముకున్నామా? లేకపోతే నిజంగా దేవుడు అంటే ఏంటో తెలిసి, దేవుని రాజ్యం అంటే ఏంటో తెలిసి, పరలోకంలో ఉండడం అంటే ఏంటో అర్థమై అట్టి నిరీక్షణతో దేవుణ్ణి నమ్ముకున్నామా? ఒకవేళ మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు, అనారోగ్య పరిస్థితుల కొరకు ఒకవేళ ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటే మనం మోసపోయాము.
మోసపరచబడ్డాము. అది కేవలం మొక్కుబడి లాంటిది. అప్పటికప్పుడు మాత్రమే వర్తిస్తుంది, అంతటితోటి అయిపోద్ది. విశ్వాస జీవితం అనేది ఎలాంటిది కాదు, ఒక మొక్కుబడి లాంటిది కాదు. అప్పటికప్పుడు మొక్కు తీర్చుకుని వదిలివేసేది కాదు. అందుకే ఏర్పరచబడిన వారి సహితము మోసం చేస్తారు. కాబట్టి ఏం చేయొద్దన్నాడు? మోసపోవద్దు. వారిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరుస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు వలె తూర్పున పుట్టి మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉంటుంది. అంటే అది రహస్యంగా ఉండదు, అది కనబడకుండా ఉండదు, అది కొంతమందికే తెలిసి కొంతమందికి తెలియకుండా ఉండదు, అందరికీ తెలుస్తుంది. మెరుపు మెరిసినప్పుడు అందరూ ఎలా చూస్తారో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగా ఉంటుంది అని చెప్పి చివరిలో ఇంకొక మాట అన్నాడు. అదేమంటే పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అన్నాడు. అంటే పీనుగు అంటే శవం కదా, చచ్చిపోయినటువంటి శవాలు, పీనుగులు. అవి ఎక్కడుంటే అక్కడ ఏముంటాయట? గద్దలు ఉంటాయట. గద్దలు ఎందుకుంటాయి? ఆ పీనుగుని తినడము అనేది గద్దలకి బాగా ఇష్టము. ఆ పీనుగు యొక్క స్మెల్ వాటికి బాగా ఇష్టం. అందుకని చెప్పేసి ఆ పీనుగు దగ్గరికి ఏమొస్తాయి? గద్దలు వస్తాయి. పీనుగులు ఎక్కడున్నాయో గద్దలు అక్కడికి వస్తాయట. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు యేసుప్రభువు వారు? మెరుపు తూర్పును పుట్టి పడమరకు ఎలాగ కనిపిస్తుందో అలా మనుష్య కుమారుని యొక్క రాకడ ఉన్నప్పుడు ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో, విశ్వాసంగా బ్రతికేవారు ఎవరైతే ఉన్నారో వారు ప్రభు దగ్గరికి చేర్చబడతారు, ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకని? వాళ్ళు ప్రభు కోసం జీవించారు, ప్రభుతో స్నేహం చేశారు, ప్రభుతో కలిసి బ్రతికారు. కాబట్టి వాళ్ళు ప్రభువారు కాబట్టి ఎవరి దగ్గరికి వస్తారు? ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ప్రభు కూడా ఎవరి దగ్గరికి వస్తాడు? ఏర్పరచబడిన వాళ్ళ దగ్గరికి వస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్నేహం చేస్తున్నాం అనుకోండి, మనం సహవాసం చేస్తున్నాం అనుకోండి, ఎవరితో సహవాసం చేస్తారు? ఎలాంటి వారితో సహవాసం చేస్తారమ్మా సంధ్య? ఇప్పుడు త్రాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారు? ఎవరితో ఉంటారు? ఒక పెళ్ళికి వెళ్ళాం. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ముందు తాగే వాళ్ళంతా ఒక పక్కకు చేరి ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే ఈ పెళ్ళిలో వాళ్ళు ఏమన్నా ఇప్పిస్తున్నారా, పోపిస్తున్నారా, లేకపోతే పక్కన ఏమన్నా ఇప్పిస్తున్నాడా, లేకపోతే డబ్బులు ఇచ్చిపోయి మందు షాపులో తాగిరమ్మంటున్నాడా అని వాళ్ళంతా ఒక ముఠాగా మనకి కనిపిస్తారు. ఎందుకు? వాళ్ళు డ్రింకర్స్ కాబట్టి. అట్లా ఇప్పుడు ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంతా వందనాలు చెప్పుకుంటా ఒక చోట ఉంటారు. ఎందుకంటే ఈ వాసన పడదు, ఈ స్మెల్ వాళ్ళకి పడదు కాబట్టి. అంటే ఎవరితో స్నేహం చేస్తారు అని అంటే ఏ కోవకు సంబంధించిన వాళ్ళు ఆ కోవ వాళ్ళతోనే స్నేహం చేస్తారు. ఒక మంచి ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఎంప్లాయీస్తో కలిసి వాళ్ళు ఉంటారు. లేకపోతే పేకాట ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరితో కలుసుకుంటారు వాళ్ళు? ఆ పేకాట ఆడేవాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటారు. ఆ పేక తీసుకొని అవసరం అయితే ఒకసారి పెళ్ళికైనా సరే, గమనించారు మీరు, పెళ్ళిళ్ళకి వెళ్ళి కూడా ఒకసారి పక్కకి వెళ్ళిపోయి కూర్చొని ఆడుతూ ఉంటారు. వాళ్ళ వరకు ఆడుతారు, టైం పాస్ కోసం ఆడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటాయంట? గద్దలు ఉంటాయి. ఏర్పరచబడిన వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. ఏర్పరచబడిన వారు ప్రభువుని ఎదుర్కోబోతూ ఉన్నారు. లోకంలో కూడా విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం జీవించేటప్పుడు పరిశుద్ధులతో స్నేహం చేస్తారు, అపవిత్రులతో స్నేహం చేస్తారు. పరిశుద్ధులు అవిశ్వాసులతో స్నేహము చెయ్యరు.
ఒకవేళ ఒక వ్యక్తి అవిశ్వాసతో స్నేహం చేస్తున్నారు పరిశుద్ధులు కూడా అని అంటే వాళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు? అవిశ్వాసుల కోవకు చెందినటువంటి వారు. అది ఇప్పుడు దేవుని పిల్లలు దేవునితో సహవాసం చేస్తారు. దేవుడు తన పిల్లలతో సహవాసం చేస్తాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి? దేవునితో కలిసి ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఆనందించడానికి, నా నా తండ్రి అని దేవునితో గడపడానికి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుడు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అని అంటే ఆయన పిల్లలుగా, నీతిమంతులుగా, న్యాయాన్ని అనుసరించేవారుగా, ఆయన లక్షణాలను అనుసరించేవారుగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు, యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అందుకే ఏమంటున్నాడు అని అంటే పీనుగు ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ ఉంటాయి. నీతిమంతులు నీతిమంతులతో సహవాసం చేస్తారు. పరిశుద్ధులు పరిశుద్ధులతో సహవాసం చేస్తారు. వ్యభిచారులు వ్యభిచారులతో సహవాసం చేస్తారు. త్రాగుబోతులు త్రాగుబోతులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. ఇలాగన్నమాట. అందుకు యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చిన అంటే ఇప్పుడు ఉదాహరణకి త్రాగుబోతులతో కలిసి ఉన్నారు. ఏంటి రిజల్ట్? వాళ్ళు ఏమైనా మారుమనసు పొందుతారా? లేదు. పోనీ వాళ్ళు ఏమన్నా అసలు ఆ వాతావరణం వలన వాళ్ళకి ఏమైనా మేలు కలిగే అవకాశం ఉందా? లేదు. పేకాట ఆడతారు, దానివల్ల ఏమన్నా మేలు కలిగే అవకాశం ఉందా? లేదు. కానీ పరిశుద్ధులు సహవాసం చేస్తే యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చాడు. ఏర్పరచబడిన వారు తనతో కలుసుకున్నారు. ప్రభు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళని? ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? పరలోకానికి తీసుకుని వెళ్తాడు, నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. అలాగే పరిశుద్ధులు కలుసుకుంటే కూడా చక్కటి సలహాలు, జ్ఞానయుక్తమైన మాటలు. అందుకన్నాడు అనేకులైన ఆలోచనకర్తలుండుట రక్షణకరము అన్నాడు సామెతల గ్రంథంలో. ఏంటంట? అనేకులైన ఆలోచనకర్తలు ఉండడము రక్షణకరం. అలా పరిశుద్ధులు రక్షణతో కూడినటువంటి విషయాలను షేర్ చేసుకుంటారు, ఆత్మ సంబంధమైన విషయాలను షేర్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ మేలు జరుగుతుంది. ఒక రౌడీలు ఒక చాట సమకూడితే అక్కడ ప్రళయం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు అక్కడికి ఏర్పరచబడిన వారు, విశ్వాసులు, దేవుని పిల్లలు ప్రభువుని ఎదుర్కోవడానికి సమకూడతారు. వారిద్దరూ కలిసి పరలోకానికి వెళ్ళే అవకాశము ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఒక పోలికను అక్కడ తెలియజేయడం మనం గమనిస్తాం. 23 నుంచి 28 వచనాల్లో మనం గమనిస్తే క్రీస్తు రాకడను గూర్చి అబద్ధ ప్రవక్తలు చెప్పే విషయాల గురించి మాట్లాడాడు. ఇరవై 29 నుంచి మనం ఆలోచన చేస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆ గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగు చేతురు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ, ఆయన రెండోసారి వచ్చినప్పుడు అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు. చూడండి అక్కడ ఏమన్నాడంటే,
మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కనిపిస్తుందట. అప్పుడు మనుష్య కుమారుని ప్రభావముతో మహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. అంటే అందరూ చూస్తారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, సజీవులుగా ఉన్న మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను చూస్తాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, అంటే మనం యెరూషలేము యొక్క నాశనాన్ని చూసాం. ఆ తర్వాత యుగాంతం గురించి మాట్లాడిన విషయాలను కూడా చూసాం. కాబట్టి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు. చీకటి సూర్యుని కమ్మిన సందర్భం ఎక్కడైనా మనం చూడొచ్చండి, బైబిల్లో చూడొచ్చమ్మా. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు ఏమైంది? చీకటి అయిపోయింది కదా. అలాగే ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అంటే ఆకాశం నుండి నక్షత్రములు రాలును అన్నాడు. అయితే అది ఇప్పుడు ఇంతవరకు ఏం జరగలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు రెండో రాకడలో ఏమైనా జరిగిద్దామో తెలియదు. అలాగే ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాస్తవానికి పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో ఏమైపోతాయి? లయమైపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు పేతురుపత్రిక మనం చూసినప్పుడు పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, అంటే నశించిపోతాయి. ఇక ఏమి ఉండదు, భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఇక అగ్ని, నీరు ఇవేమి ఉండవు ఇంకా యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు. కాబట్టి ఆకాశమందలి శక్తులన్నీ కూడా కదిలించబడతాయి, అవి షేక్ అయిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా షేక్ అయిపోతాయి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూచి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగొస్తాడంటమ్మా? యేసుక్రీస్తు ప్రభువు మేఘారూఢుడై వస్తాడు. ఎలాగొస్తాడు? మేఘారూఢుడు. అంటే మేఘారూఢుడు అంటే ఆయన మేఘాల మీద వస్తాడు, లేదా మేఘాలతో వస్తాడు. ఆయన మేఘాలు వస్తాయి, ఆ మేఘాల మీద ఆయన వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16 కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు దేవదూతలు తీసుకుని ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు, మేఘారూఢుడై వస్తాడు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. కాబట్టి మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అంటే భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు అంటే ప్రతి గోత్రములో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు రొమ్ము కొట్టుకునే అవకాశము ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడలో. ఎందుకు ప్రజలు రొమ్ము కొట్టుకునే అవకాశం ఉందండి? ఎందుకు వాళ్ళు అలా గుండెలు బాదుకుంటారు? దేనికి అలాంటి సిచ్యువేషను యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఒకవేళ మారు మనసు పొందకుండా ఉంటే, ఒకవేళ సత్యం గురించి అర్థం కాకుండా ఉంటే, నిజం తెలియకుండా జీవించుంటే, దేవునికి సంబంధం లేని వ్యక్తులుగా బ్రతికుంటే, లోక సంబంధమైన జీవితమే శాశ్వతమైనది అని బ్రతుకుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడో తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించిన వాళ్ళు ఆయన దగ్గరికి ప్రోగు చేయబడతారు. కాబట్టి వీళ్ళు ఆ సత్యం తెలియకపోవడం వలన, ఆ వాస్తవం తెలియకపోవడం వలన రొమ్ము కొట్టుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే కార్యక్రమాలు అండి ఇవి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు గ్యాప్ ఇచ్చో, 2 రోజులు గ్యాప్ ఇచ్చో, లేకపోతే ఒకరోజు ముందు యేసు ప్రభువు నేను వస్తున్నానని అనౌన్స్ చేసో, లేకపోతే ఒక 3 రోజుల ముందు అనౌన్స్ చేసో వచ్చేది కాదు. ఒక్కరోజు ముందు కూడా యేసు ప్రభువు నేను వస్తున్నానని అనౌన్స్ చేసి రాడు. ఒక్కరోజు ముందు వచ్చినా జాగ్రత్త పడతారు. కాబట్టి అందుకే ఆయన వచ్చినప్పుడట సకల గోత్రముల వారు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. అంటే అంత భయంకరంగా ఆ పరిస్థితి ఉంటుంది, అంత దారుణంగా ఆ పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళ
ఆ చెడ్డ జీవితం, వాళ్ళ పాడైన జీవితం వాళ్ళకి చాలా శాపాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా వాళ్ళు కృంగిపోయి కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు. అందుకే బాధపడతారు, రొమ్ము కొట్టుకుంటారంటే ఏడుస్తారు, వేదన చెందుతారన్నమాట యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు. ఏర్పరచబడిన వారు మాత్రము యేసు ప్రభువారిని ఎదుర్కొంటారు. ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరైతే విశ్వాసంగా బ్రతికారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించారో వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ప్రోగు చేయబడతారు, లేదా ప్రోగు చేయబడి యేసు ప్రభువారిని ఎదుర్కొంటారు. ఏర్పరచబడని వారు, అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని గురించి ఆలోచించని వారు, లోకాన్ని ప్రేమించిన వారు రొమ్ము కొట్టుకుంటారు. దేవుని ఎరిగిన వారు కొట్టుకోరు. సకల గోత్రముల వారు అంటే అవిశ్వాసులు రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో, నేను ఇంకా దేవుడు అనే వ్యక్తినే ఆలోచించలేదే, సత్యం తెలుసుకోలేదే, లోకాన్నే ప్రేమించానే, లోక సంబంధమైన వాటినే ఇష్టపడ్డానే, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచన చేశానే, నిజంగా దేవుడి గురించి, విశ్వాసం గురించి నేను ఆలోచించలేదే, ఆత్మ సంబంధమైన జీవితం గురించి నేను ఆలోచించలేదే అని అవిశ్వాసులైన వారైతేనేమి, దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి వారైతేనేమి, రక్షణలో కొనసాగనటువంటి వారైతేనేమి, రక్షింపబడి కొనసాగనటువంటి వారైతేనేమి, లోకస్తులైతేనేమి, వీరందరూ బాధపడతారు వాళ్ళకున్న స్థితిగతులను బట్టి. ఒకవేళ దేవుని బిడ్డలు అయ్యి కొనసాగటం ఆపేశారు, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను కొనసాగలేకపోయానే, అయ్యో నేను యేసుక్రీస్తు వారు ఇలా వస్తాడని, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాడని నాకు తెలియదే, నేను గమనించలేకపోయానే, అసలు ఆయన వస్తాడన్న విషయం నాకు అర్థం కాకుండా బ్రతికేసేనే అని బాధపడతారట వాళ్ళు. ఒకవేళ అన్యులైతే అసలు దేవుణ్ణే నేను సరిగ్గా తెలుసుకోలేదని బాధపడతారు. అట్లా వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ వేదనలతో వారు రొమ్ము కొట్టుకుంటారు అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని పోగు చేతురు. ఎవరు పోగు చేస్తారండి? విశ్వాసులందరినీ ఎవరు పోగు చేస్తారు? దేవదూతలు పోగు చేస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా ఉంది కదా, దేవదూతలు యుగ సమాప్తి యందు వారందరినీ కూడా పోగు చేస్తారు. ఎవరిని పోగు చేస్తారు? విశ్వాసులైన వారిని, ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారు. మిగతా వాళ్ళని ఆరిన అగ్నిలో వేసేస్తారు. ఏర్పరచబడిన వారిని, విశ్వాసుల్ని, లేదా గోధుమలను, లేదా గొర్రెలను ప్రభుతో కూడా ఆయన నిత్య జీవానికి తీసుకొని వెళ్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో కొన్ని సూచనలు ఇక్కడ తెలియజేయడం మనం గమనిస్తూ ఉన్నాం. 29 నుంచి 33వ వచనం వరకు రెండవ రాకడలో ప్రభువుని అందరూ చూస్తారు. ఆయన కనబడని వ్యక్తి ఉండడు, చూడని వ్యక్తి ఉండడు. సకల గోత్రముల వారు చూస్తారు, అందరూ చూస్తారు, అందరికీ కనిపిస్తాడు, అందరికీ కూడా ఒక విధంగా అర్థమవుతాడు. కానీ అప్పుడు ప్రయోజనం ఏమీ ఉండదు. 32 నుంచి మనం చదువుదాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే
అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నది. జనరల్గా పూత వచ్చినప్పుడు ఒక కాలం, పంట అయిపోయిన తర్వాత ఎండాకాలం, ఇలాగా కాలాలు మనకి తెలుస్తూ ఉంటాయి. పంటలను బట్టి కాలాలను తెలుస్తూ ఉంటాయి. చెట్లు పూసేదాన్ని బట్టి కొన్ని కాలాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అంజూరపు చెట్టుకి పూత వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారట, ఇదిగో శీతాకాలం వచ్చింది. ఏం కాలం వచ్చింది అనుకుంటారట, ఆ, ఆ, వసంతకాలం వచ్చింది అనుకుంటారట. అలాగ మీరు గుర్తిస్తారు కదా. అంజూరపు అంజూరపు చెట్టు లేతగా చిగురించినప్పుడు వసంతకాలం వచ్చింది అని మీరు అనుకుంటారు కదా. సేమ్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా మీకు ఎలా ఉందంట, సమీపముగానే దగ్గరగానే ఉంది అన్న విషయాన్ని తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎలా ఉందంట, సమీపముగా ఉంది, దగ్గరగా ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు రాకడ ఎలా ఉందంటమ్మా, ఎలా ఉందంట? క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది. యేసుక్రీస్తు వారు రేపే వస్తాడు అని ఒక వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు? రేపు వస్తాడు యేసుప్రభు వారు అని తెలిస్తే, ఇప్పుడు రేపు ఏదైనా మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్ళి రేపే అని అనుకున్నాం అనుకో, రేపు పెళ్ళి అయితే ఈరోజు ఎలాగుంటారా మా పెళ్ళి కొరకు? రేపు పెళ్ళి అయితే ఈరోజు కబుర్లు చెప్పుకుంటుంటారా? రేపు పెళ్ళి అయితే ఈరోజు బట్టలు కొనడానికి వెళ్తారా? రేపు పెళ్ళి అయితే ఈరోజు బంగారం కొనడానికి వెళ్తారమ్మా? ఎవరు వెళ్ళరు. రేపు పెళ్ళి అయితే ఈరోజు ఫుల్ రెడీగా ఉంటారు, అన్నీ సిద్ధం చేసుకుని ఉంటారు. అప్పటికప్పుడు ఏదైనా ఆ సమయానికి అవసరమైన ఏమైనా ఉంటే అప్పటికి అవి సిద్ధంగా పెట్టుకుంటారు. యేసుక్రీస్తు వారు రాకడ రేపా, ఎల్లుండా, ఆవలెల్లుండా, నెక్స్ట్ ఇయరా? ఎప్పుడు? ఇప్పుడే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, యేసుప్రభు రావచ్చు. మనం ఎలా ఉన్నా రావచ్చు, ఏం చేస్తూ ఉన్నా రావచ్చు. అందుకేమన్నాడంటే యేసుక్రీస్తు రాకడ ఎలా ఉందంట, సమీపముగానే, దగ్గరగానే, ద్వారము దగ్గరనే. ద్వారము దగ్గర అంటే ఆ తలుపు తీయంగానే మనకి ఓపెన్ అయిపోతాయి. ద్వారం దగ్గరే. ఒకవేళ ఎవరైనా వచ్చి తలుపు తట్టారనుకో, తలుపు తీయంగానే పక్కనే ఉన్నారు, లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడున్నాడు? తలుపు దగ్గరే ఉన్నాడు, తలుపు తీస్తే వచ్చేస్తాడు. అలాగా ద్వారము దగ్గరనే. నిజంగా అసలు అది అర్థమైతే ఈరోజు ఒక విశ్వాసి, దేవుని నమ్మిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు రాకడ దగ్గరే ఉంది అని ఆలోచిస్తే, అది అర్థమైతే పాపం చేసే ఆలోచన వస్తుందండి. అసలు ఇంకొక చెడ్డ ఆలోచన ఏదైనా చేయగలుగుతామా? చేయలే. భయం వేస్తుంది. ఫస్ట్ యేసుక్రీస్తు వారు సమీపంగా ఉన్నాడు అంటే, రేపు వచ్చేస్తాడు అని అంటే, ఈరోజు మనం ఎలాగ పాపం చేయగలుగుతాం? ఎంత కష్టమైనా సరే, కొట్టి చేయమన్నా చెయ్యం, తిట్టి చేయమన్నా చెయ్యం, డబ్బులు ఇస్తామన్నా చెయ్యం, నరుగుతామన్నా చెయ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రేపు వస్తున్నాడు, నువ్వు చంపేసినా నేను ప్రభుత్వంతో వెళ్ళిపోతాను, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయను. అదేవిధంగా యేసుక్రీస్తు వారు రేపు వస్తున్నాడని ప్రతి విశ్వాసి ఆలోచన చేస్తే, అదేవిధంగా ఈరోజు మనము గడపగలుగుతాము. ఆ విషయం మనకు అర్థం కావాలి. సమీపము అంటే రేపు, ఎల్లుండు, ఆవులెల్లుండు కాదు, ఇప్పుడే రావచ్చు, ఈ సమయంలోనే రావచ్చు, మరుక్షణంలోనే రావచ్చు, బోర వినపడవచ్చు, భయంకరమైన శబ్దం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు
సమీపంగా ఉంది అన్న విషయాన్ని, యేసుక్రీస్తు అక్కడ సమీపంగా ఉందన్న విషయాన్ని 34 నుంచి 35 వచనాల్లో మనకు తెలియజేశాడు. 35వ వచనంలో ఒక మాట ఉంది. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఏమాత్రమును గతించవు. అంటే కొంతమంది చెప్తున్నాడు కానీ అది అంత అయ్యేది కాదులే. కొంతమంది అన్నారు, ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో ఇదిగో వస్తాను, అదిగో వస్తాను, ఇదిగో వస్తాను అంటున్నాడు కానీ ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు అని చాలామంది అంటున్నారు అన్నమాట. యేసుక్రీస్తు వారు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే ఎందుకు అవుతుందమ్మా? యేసుప్రభువు వారు తన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అశోకు, దేవుడు తన దీర్ఘశాంతము చేత మనము మారు మనసు పొందవలనని ఆయన తన దీర్ఘశాంతం వలన తన వాగ్దానాన్ని ఆలస్యం చేస్తున్నాడే తప్ప, ఆయన రావాలి అనుకుంటే మరుక్షణమే ప్రభువుని పంపించేస్తాడు. మరుక్షణమే యేసుక్రీస్తు వారి లోకానికి లేదా మన కోసం వచ్చేస్తాడు. దేవుడట, మనం రెండో పత్రిక 3:9-10 కొందరి ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ దేవుడు ఎవ్వరునూ నశింపవాలని ఇచ్చయింపక దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతం కొంతమంది ఏం చేస్తున్నారట? రోమపత్రికలో చెప్పాడు ఆ విషయాన్ని. దేవుని దీర్ఘశాంతాన్ని 2వ అధ్యాయంలో అనుకుంటా ఏమన్నాడు? కొంతమంది ఏం చేస్తారు? దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నారు. ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు, ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నారట. ఎప్పుడైనా దేవుడు దీర్ఘశాంతం కలిగి నా పట్ల ఆయన వ్యవహరిస్తుంటే నేను ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించేటట్లుగా ప్రవర్తిస్తున్నానేమో ఆలోచన చేశామా? ఆయన నా కోసం నా పాపాల్ని మారుమనసు పొందుతాడేమో అని భరిస్తుంటే ఆయన సహనాన్ని పరీక్షిస్తున్నానేమో ఎప్పుడన్నా ఆలోచన చేశామా? ఈ లోకంలో మనం సమయాన్ని ఎలా గడుపుతున్నాం? దేవుడు మనకిచ్చిన జీవితాన్ని వేటితో నింపుతున్నాం? మనకి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఎలాంటి అలవాట్లతో నింపుతున్నాం? ఎలాంటి సంతోషాలతో నింపుతున్నాం? ఎలాంటి ఆలోచనలతో నింపుతున్నాం? ఆ విధంగా నింపడం వలన అవి మంచివైతే దేవుడు సంతోషిస్తాడు, అవి చెడ్డవైతే నువ్వు దేవునితోనే పెట్టుకుంటున్నావు, దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నావు, దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, మన హృదయంలో, మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు నెమ్మదిగా ఉంటాడు, మన విషయంలో సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే అది దేవుని యొక్క సహనాన్ని పరీక్షించినట్లు అవుతుంది. అందుకే ఏమన్నాడు అని అంటే, నేను చెప్పు ఏ మాట కూడా గతించదు. ఏది నశించిపోయినా సరే నా మాటలు గతించవు. భూమి ఆకాశం గతించిపోయినా కానీ నేను చెప్పే మాటలు గతించవు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఇప్పుడు నేను చదివించడం లేదులే కానీ, నేను చెప్పు మాటలే ఏం చేస్తాయట? అంత్యదినమునందు నీకు తీర్పు తీరుస్తాయి. నా మాటలు విని నన్ను తృణీకరించిన వానికి నా మాటలు ఒకరోజు తీర్పు తీరుస్తాయి. దేవుని మాటలు తీర్పు తీరుస్తాయా? దేవుని మాటలు తీర్పు తీరుస్తాయా? తీర్చవమ్మా. ఆయన చెప్పిన మాటలే తీర్పు తీరుస్తాయి. దేవుని వాక్యాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. మనం విన్న వాక్యాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. మనం నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని, గ్రంథాన్ని బట్టి దేవుడు మనకి రేపు తీర్పు తీర్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుని మాటలు గతించవు, ప్రభు మాటలు గతించవు. ఆకాశము భూమి గతించిపోతాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గతించిపోతాయి, ప్రపంచం ప్రకృతి అంతా గతించిపోతాయి, మన శరీరం గతించిపోతాయి, వెండి బంగారాలు గతించిపోతాయి, మన బంధాలు గతించిపోతాయి, ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము అన్నీ గతించిపోతాయి. ప్రకటించబడిన వాక్యం నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు నిలిచి ఉంటాయి. దేవుని వాక్యం నిలిచి ఉంటుంది.
అందుకే అన్నాడు కదా, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. ముప్పై 34, 36 నుంచి మనం చదివితే, అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగుండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకును వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని యొక్క రాకడయు ఉండును. ఎలాగుంటుందట మనిషి కుమారుని రాకడ? నోవహు దినాలు ఎలా ఉన్నాయో అలా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో ఏందో అని జనులు అనుకుంటున్నారు కదా. చాలామంది, కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఇదిగో 2000 సంవత్సరాలకి ఈ ప్రపంచం అన్నారు కదా. కొంతమంది 2000 సంవత్సరాలకి ఈ ప్రపంచం అంతం అయిపోయింది అన్నారు. మొన్న ఇటీవల కూడా కొన్ని పేపర్లో ఏదో ఆ రోజు ఈ చీకటి అయిపోయిద్ది, లేకపోతే డార్క్ అయిపోయిద్ది అని పేపర్లలో కూడా వచ్చింది. అంతకుముందు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ప్రకటించారు, ఇదిగో పలానా డేట్కి యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడని. వాళ్ళు కొండల మీదకి వెళ్ళి ఎదురు చూశారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎవరికైనా తెలుసా? ఎప్పుడు వస్తాడో తెలుసమ్మా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో? తండ్రి అని దేవునికి మాత్రమే తెలుసు. ఎవరికి తెలియదు. తండ్రి అని దేవునికి మాత్రమే తెలుసు. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించాలనుకుంటే అప్పుడు పంపిస్తాడు. ఆయనకట ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒక్క దినం వలెను ఉన్నవట. కరుణామయుడు, కరుణా సంపన్నుడు, దయగలిగిన దేవుడు, మనుషులంటే ప్రేమ కలిగిన వాడు, శత్రువులను సహితం ప్రేమించగలిగినటువంటి వాడు మన దేవుడు, దయాళుడు గనుక ఆయన వెంటనే ప్రభువుని పంపించకుండా మనం ఇంకా మారుమనసు పొందుతామేమో అని, తెలుసుకుంటామేమో, మన జీవితం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకుంటామేమో అని ఆ మహోన్నతుడు ఆయన కనికరమును బట్టి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. ఎవరైనా అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, అక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని అంటే నమ్మకూడదు, అది మోసం. ఎలా ఉంటుందో ఇక్కడ ఒక మాట చెప్పాడు, నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయో అలాగనే ఉండును. అప్పుడు ఎలాగుంది అంటే, జలప్రలయమునకు మొదటి దినములో నోవాహు వాటిలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. ఎలాగుంటుందట? నోవాహు దినములాగుండిదట యేసు ప్రభువు రాకడ కూడా. ఇప్పుడు నోవాహు కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? తినుచు త్రాగుచు ఉన్నారు. అంటే తినుచు త్రాగుచు అంటే ఎక్కువ త్రాగుబోతులు ఉన్నారు, ఫుల్ డ్రింకర్స్ అన్నమాట. ఇప్పుడు కూడా త్రాగుబోతులు ఉన్నారా? అప్పుడు ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ ఉన్నారా? ఇప్పుడే ఎక్కువ ఉన్నారు అంటున్నారు శశి గారు. ఇప్పుడే ఎక్కువ ఉన్నారు, వాస్తవం అది. అప్పుడు తాగేదానికి అప్పుడు ఎక్కువ రకాల డ్రింక్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ రకాల డ్రింక్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ రకాలు ఉన్నాయి. అప్పుడు కొద్ది రకాలే, కొన్ని ఏవో ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ విపరీతమైనటువంటి డ్రింక్స్ అన్ని దేశాల్లో మనం ఆలోచన చేస్తే. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది డ్రింకర్స్ ఉంటే అప్పుడున్న వాళ్ళకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటి? అశోక్ జలప్రలయం తీసుకొచ్చేసాడు. మరి ఇప్పుడున్న వాళ్ళకి అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ ఉంటే ఇప్పుడు ఇంకేం తీసుకురావాలా? దాన్ని బట్టి
దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. వాస్తవానికి జలప్రళయం కాదు, అంతకంటే భయంకరమైనది ఇంకెప్పుడో వచ్చేసేదే భూమి మీదకి. ఎందుకు రాలేదు? దేవుడు మనం మారు మనసు పొందుతామేమో, తెలుసుకుంటామేమో అనే ఒక పక్క ఆయన ఆశ, రెండవ పక్క జలప్రళయం లాంటిది రాకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు నోవాహుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇక మరి అన్నటికి నేను భూమి మీద జలప్రళయము రానివ్వను అని దేవుడు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు రాకుండా ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే మనం మారు మనసు పొందుతామని. అది మనం ఇంకా తెలుసుకుంటాము అని. కాబట్టి నోవాహు దినాల్లో భయంకరమైనటువంటి డ్రింకింగ్ ఉంది, ఇష్టం వచ్చినట్లుగా ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళు. అలాగే వివాహం విషయంలో నోవాహు కాలంలో ఎలా ఉంది? దేవుని కుమారులు నరుల కుమార్తెల యొక్క చక్కదనాన్ని చూసి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నారా? చేసుకోలేదా? వాళ్ళు వివాహం, నరుల కుమార్తెలు విశ్వాసులు వెళ్ళి అవిశ్వాసులను వివాహం చేసుకుంటేనే దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తే, అసలు పెళ్ళిళ్ళే చేసుకోకుండా కలిసి జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అది భయంకరమైందా? ఇది భయంకరమైందా? ఇప్పుడు వాళ్ళు వివాహం చేసుకొని కలిసి ఉన్న వాళ్ళు, దేవుని పిల్లలు వెళ్ళి నరుల కుమార్తెలు అందాన్ని చూసి వివాహం చేసుకోవడాన్ని సహించలేని దేవుడు, అసలు వివాహాలే లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళని చూస్తుంటే దేవుడి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో, ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో. ఆయన ఉగ్రతను ఎప్పుడెప్పుడు కురిపిద్దామా ఈ మనుషుల మీద అని ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు. కానీ నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు ఆయనకి కావాలి, దేవుని కుమారుడు ఆయనకి కావాలి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. బహుశా అది మనకు అర్థం కావట్లేదు, అది మనకి అసలు మన అందటం లేదు, మనకి జ్ఞానానికి తెలియటం లేదు, మనకు అసలు స్పర్శ లేదు మనకి. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయం. తినుచు త్రాగుచు ఎక్కువైందా? తినటం త్రాగడం ఇప్పుడు ఎక్కువైందమ్మా. భోజనాలు, ఎన్ని రకాల భోజనాలు వచ్చేసినాయి. తిండికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం ఈరోజు మనం? తిండికి పెట్టే ఖర్చు ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? భోజనాలకు పెట్టే ఖర్చులు బోల్డ్ అన్ని రకాల రుచులు, రకరకాల ఆహారం, రకరకాల కాస్ట్లీ ఫుడ్. హోటల్స్కి వెళ్తే వేలకు వేలే. తినుచు త్రాగుచు ఉంటారు అని చెప్పాడు యేసుప్రభువారు. తినుచు త్రాగుచు ఉంటారు. విపరీతమైనటువంటి క్లబ్బులు వచ్చేసినాయి ఈరోజు, బార్లు వచ్చేసినాయి, పబ్బులు వచ్చేసినాయి. ప్రభుత్వం నుంచే ఈ మద్యాన్ని సేవించుకునే అవకాశాలు, లైసెన్సులు తీసుకొని అమ్ముకునేటువంటి ఒక భయంకరమైన పరిస్థితులు వచ్చేసినాయి. అలాంటి దినాల్లో మనం ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో మనం నివసిస్తున్నాం. అందుకే యేసుప్రభువారు అన్నాడు, తినుచు త్రాగుచూ ఉంటారు. ఆయన రాకడికి సూచనలు తినుచు తాగుచూ ఉంటారు. పెండ్లికి ఇచ్చుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచూ ఉంటారు. పెండ్లే కాదు, భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. యేసుప్రభువారు రాకడికి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పాడు. అప్పుడు ఆయన రాకడలో ఏం జరుగుతుందో కూడా తెలియజేశాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చదివేస్తాను నేను ఒకసారి. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకరు తీసుకొని పోబడును, ఒకళ్ళు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకరు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియదు. తెలిసి ఉండిన ఎడల అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒకళ్ళు పొలంలో ఉంటే, ఇద్దరున్నారనుకో పొలంలో, ఒకళ్ళని తీసుకుని వెళ్తాడట, ఒకళ్ళని వదిలివేస్తాడు, విడిచిపెట్టేస్తాడట. ఇద్దరు తిరగలు ఇసురుతూ ఉంటారట, ఇద్దరు కలిసి కదా, ఇద్దరు పిడిపట్టుకొని ఇసురుతూ ఉంటారు. ఐడియా ఉందమ్మా? బహుశా పెద్దలకు తెలుసు కదా, తిరగలు ఇసిరేటప్పుడు ఇద్దరు ఇసురుతూ ఉంటారు.
లేదా ఒకళ్ళు తిప్పుతూ ఉంటే ఒకళ్ళు ఎగేస్తూ ఉంటారు ఈ పప్పులు కదా. ఇద్దరు ఉంటారు ఆ తిరగల దగ్గర. ఇద్దరుంటే ఒకళ్ళు యేసుప్రభువు వారు తీసుకుని వెళ్తాడట, ఒకళ్ళు ఎత్తబడతారట, ఒకళ్ళు విడువబడతారట. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు మనం ఒకవేళ టీవీ చూస్తూ ఉంటే, ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఒకవేళ త్రాగుబోతులతో కలిసి ఉంటే, దుష్ట సాంగత్యం వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ ఉండుంటే, లేకపోతే కాలక్షేపణకి మనం వ్యర్థమైనటువంటి ఆ సినిమాలకో షికారులకో వెళ్ళుంటే, ఎవరితోనైనా గొడవ పడుతూ ఉండుంటే విడవబడతామా ఎత్తబడతామా? ఏం చేయబడతాం? ఎవరు మాట్లాడడం లేదు. విడవబడతాం. వదిలివేసి వెళ్ళిపోతాడు యేసుప్రభువు వారు. అందుకే ఏం చేయాలి చెప్పండి? అందుకే ఏం చేయాలి? ఏ ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ కూడా మనము దేవునికి వ్యతిరేకంగా కానీ, దేవునికి విరుద్ధంగా కానీ, అనవసరంగా కానీ గడపడానికి ప్రయత్నము చేయకూడదు. ఏ క్షణమైనా యేసుక్రీస్తు ప్రభువు రావచ్చు. అది నిజంగా ఒక విశ్వాసి నమ్మితే ఏ ఒక్క క్షణం కూడా దేవునికి విరుద్ధంగా ఆలోచన కానీ, క్రియ కానీ, పని కానీ ఏది చెయ్యము. అవసరాన్ని బట్టి, అవసరమైన విధంగా, అవసరానికి సంబంధించిన విధంగా మనం మన విశ్వాసానికి డ్యామేజ్ కాకుండా, మన భక్తికి డ్యామేజ్ కాకుండా మనం మన జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. పొలంలో ఉంటే ఒకళ్ళు విడవబడతారట, ఒకళ్ళు విడవబడతారని అంటే అవిశ్వాసులు, దేవుని ఎరిగిన వారు, దేవుడు తెలియని వారు. ఇక వాళ్ళు విడువబడ్డారంటే వాళ్ళకి నరకానికి వెళ్ళిపోతారు. ఎత్తబడ్డారు అని అంటే పరలోకానికి వెళ్తారు. అంటే ఒకవేళ ఒక నలుగురు ఐదుగురు ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం, ఒకళ్ళు బైబిల్ చదువుకుంటూ ఉన్నారు, ఒకళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు, ఒకళ్ళు ఇంకొక పని ఏదో చేస్తూ ఉన్నారు, లేకపోతే ఒకళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు ఎత్తబడతారు? ఆ బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎత్తబడతారు. విశ్వాసం కలిగిన వాళ్ళు ఎత్తబడతారు. ఏమో అసలు ఆ పరిస్థితులు అసలు ఎంత ఊహకందని పరిస్థితులు అనమాట. భయంకరంగా ఉంటాయి ఆ పరిస్థితులు. ఏ క్షణం ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు, ఇప్పుడే రావచ్చు. మన ఊహకందనటువంటి పరిస్థితి రాబోతుంది. మనం ఎదుర్కోబోతా ఉన్నాం. మనం ఏం చేస్తామంటే నిమ్మకి నీరెత్తినట్టు, ఏముందిలే, ఏం కాదులే, రేపు అనేది ఒకటి ఉంది, ఎల్లుండి అనేది ఒకటి ఉంది, వచ్చే సంవత్సరం చూద్దాం, పై వచ్చే సంవత్సరం చూద్దాం. కాదు, ఒక్క సెకండ్లో పరిస్థితులు మొత్తం మారిపోతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క సెకండ్లో పరిస్థితులు మొత్తం మారిపోతాయి. నువ్వు మెలకువగా ఉండండి. మనుష్య కుమారుని యొక్క రాకడ ఏ గడియో, ఏ క్షణమో, ఏ మెలకువ? నిద్రపోయేదానికి మెలకువగా ఉండడమా, లేకపోతే ఏ మెలకువ ఇది? ఆత్మ సంబంధమైన విషయాల్లో మెలకువగా ఉండడం, వివేకం కలిగి పాపం చేసే విషయంలో పాపం చేయకుండా మెలకువగా ఉండడం, వివేకం కలిగి పాపం తప్పించుకునే విషయంలో మెలకువగా ఉండడం, అపవిత్రం కాకుండా మెలకువగా ఉండడం, సత్యాన్ని అనుసరించడంలో మెలకువగా ఉండడం, వేగరముగా ఉండడం. మెలకువగా ఉండడం అంటే రాత్రంతా మేలుకొని ఉండమని కాదు. రాత్రి నువ్వు నిద్రపోతున్నంత మాత్రాన ఎత్తబడవనేం కాదు. నువ్వు విశ్వాస సంబంధంగా బ్రతుకుతూ ఆత్మీయంగా జీవిస్తూ నువ్వు నిద్రపోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నిద్రపో, రెస్ట్ తీసుకో, నువ్వు ఎత్తబడతావు. కానీ నువ్వు అంతకుముందు గడిపిన సమయం దేవునికి ఇష్టమైందై ఉండాలి. అది నువ్వు రాత్రంతా సినిమాలు చూసి, టీవీలు చూసి, అనవసరమైనటువంటి కలహపూరితమైనటువంటి ఆలోచనలు చేసి, లేకపోతే చెడ్డ విషయాల గురించి ఇతరులపై నిందలు వేసి, లేకపోతే ఇంకేమైనా చెడ్డ పనులు చేసేసి మనం పడుకున్నాం అనుకో, నిద్రిస్తున్న వాళ్ళని ఒకవేళ బాగా నిద్రపోతా ఉన్నప్పుడు యేసుప్రభువు వారు వచ్చాడు అనుకో, ఆ నిద్రపోయే వాళ్ళు ఎత్తబడతారా, విడువబడతారా? విడువబడతారు. అది అంత క్లారిటీగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు రాకడ, అంత స్పష్టంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ. కాబట్టి
6 నుంచి 44 వరకు, 36 నుంచి 36, 37 వచనాల్లో క్రీస్తు రాకడ దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. అలాగే 38 నుంచి 44 రెండో రాకడ ఎలా ఉంటుందో చెప్పాడు. ఈ మొత్తం మత్తయి 24, 23 నుంచి 44 వరకు దేని గురించి చెప్పాడు? మొత్తం యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ గురించి. యేసుక్రీస్తు వారు అక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు, అలా వస్తాడు అంటే నమ్మొచ్చా? మనం నమ్మకూడదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మెరుపు తూర్పును బుట్టి పడవని వరకు ఎలాగుంటుందో అలా ఉంటుంది యేసుక్రీస్తు వారు. అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తారు, మోసం చేయడానికి సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, నమ్మకూడదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అందరూ చూస్తారు, అందరికీ తెలిసిపోతాయి. అన్ని గోత్రముల వారు చూసి రొమ్ము కొట్టుకుంటారు. యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కొన్ని సూచనలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి సూచనలు ఏమున్నాయి? 12వ వచనంలో ఉంది, 24 అధ్యాయం 12వ వచనంలో అక్రమము, ఒక మాట చదువమ్మా, 12వ వచనం, 24, 12. అక్రమం విస్తరించుట చేత అనేకుల పేరు, అంటే అక్రమం విస్తరిస్తుంది. తర్వాత మరియు ముందు వచ్చిన కూడా చదువమ్మా ఒకసారి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడకి ముందు ఏం జరిగే అవకాశం ఉంది? అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోద్ది. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వస్తాడు. వచ్చినప్పుడు అందరం చూస్తాం, క్రమంగా బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, అక్రమంగా బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అక్రమంగా బ్రతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడిన మరొక విషయం ఏంటంటే, ఆయన సమీపంగా ఉంది. ఆయన రాకడ ఎట్ హ్యాండ్, అని దగ్గరగా ఉన్నాడు, ద్వారం దగ్గరగా ఉన్నాడు యేసు ప్రభు. ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. మరి ఎందుకు రావట్లేదు అంటే, ఆయన రాకపోవడానికి గల కారణం ఒకటి ఉంది, కానీ ఎప్పుడైనా రావచ్చు. అది అర్థం కావాలి మనకి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని పంపించకపోవడానికి గల కారణం ఒకటి ఉంది, కానీ ఎప్పుడైనా రావచ్చు. ఎందుకు పంపించడం లేదు అంటే, ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆయన కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడునూ నశింపాలని నిశ్చయింపక దేవుడు ఎలా ఉన్నాడట? దీర్ఘశాంతము గలవాడై అందరూ మారు మనసు పొందవాలని నిశ్చయించున్నాడు. అందుకు ఆలస్యం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన మాటలు శాశ్వతంగా ఉంటాయా, అంతరించిపోతాయా? భూమి ఆకాశాలు గతించిన ప్రభు మాటలు నిలిచిపోతాయి, శాశ్వతంగా ఉంటాయి.
ప్రభు మాటలే తీర్పు తీరుస్తాయి. ప్రభు మాటలే మనకి రేపు మనం ఏమై ఉన్నామో తెలియజేస్తాయి. అసలు మనం ఈ లోకంలో మనం ఆత్మ సంబంధమైన జీవితం ఆయన మాటలను బట్టి స్థిరపడిందా, మన సొంత జ్ఞానాన్ని బట్టి స్థిరపడిందా, రేపు తెలిసిపోదు. తేట తెల్లం అయిపోద్ది రేపు. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో, లేదా నోవాహు దినాల్లో ప్రజలను బట్టి ఏం జరిగిందో రేపు అలాగే జరగబోతుంది. మనిషి కుమారుడు రాకడ నోవాహు దినముల్లో ఉన్నట్లుగా ఉండిద్ది. జనాలు ఎలా ఉన్నారు? తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు భయంకరంగా. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ త్రాగుడు ఎక్కువైపోయింది. భయంకరమైన త్రాగుడు ఎక్కువైపోయింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి వివాహం విషయంలో. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అసలు మనం ఆలోచిస్తేనే, మనమైతే అంత సహించం, మనం అంత ఓర్చుకోం, మనకు అంత ప్రేమ ఉండదు. మన సొంత వాళ్ళ పట్ల కూడా అంత ప్రేమ ఉండదు మనకి. కానీ దేవుడు శత్రువుల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. శత్రువులను సహిస్తున్నాడు దేవుడు. రెండో రాకడలో నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా ఒక కుటుంబంలోనే భార్య విడువబడవచ్చు, భర్త ఎత్తబడవచ్చు. భర్త విడువబడవచ్చు, భార్య ఎత్తబడవచ్చు. పిల్లలు విడువబడవచ్చు, తల్లిదండ్రులు పరలోకానికి వెళ్ళొచ్చు. తల్లిదండ్రులు విడువబడవచ్చు, పిల్లలు పరలోకానికి వెళ్ళొచ్చు. చాలా భయంకరమైన పరిస్థితులను చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరికి వారే, ఎవరి ఆత్మకు వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. ఎవరి ఆత్మకు వాళ్ళే తీర్పు చెప్పుకోవాలి రేపు దేవుని దగ్గర. అయ్యయ్యా, నేను బాగా జీవించాను కదా, నా భార్యని కొద్దిగా కాపాడాయి అంటే కుదరదు. అయ్యయ్యా, మా ఆయన్ని కొద్దిగా కాపాడాయి అంటే కుదరదు. అయ్యా, నా పిల్లలయ్యా అంటే కుదరదు. మా అమ్మ నాన్నలు అయ్యా అంటే కుదరదు. మా బామర్దులు అయ్యా అంటే కుదరదు. ఎవరి ఆత్మకు వాళ్ళే తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది యేసు ప్రభు రెండో రాకడలో. మనం ఏం చేస్తున్నామో, ఏం చేస్తూ ఉన్నామో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు దాన్ని బట్టి విడువబడే అవకాశం ఉంది. నువ్వు ఫోన్ చూస్తూ ఉన్నావా, టీవీ చూస్తూ ఉన్నావా, గొడవలు పడతా ఉన్నావా, నిందలు వేస్తూ ఉన్నావా, మోసం చేస్తూ ఉన్నావా, దొంగతనం చేస్తూ ఉన్నావా, నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ జీవితాన్ని బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు ఎత్తబడతావు, విడువబడతావు. అందుకే ప్రతి క్షణం మనం కౌంట్ చేసుకుంటూ దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి మనం కృషి చేస్తే ఖచ్చితంగా యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. యేసు ప్రభువుతో ఎత్తబడడం కంటే గొప్ప విషయం ఇంక ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు వస్తాడు, ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టి మొదటిగా మన జీవితాన్ని ప్రభు ఏ క్షణం వచ్చినా ఆయన్ని ఎదుర్కోగలిగే విధంగా సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. ధైర్యంగా సిద్ధపడాలి, బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా మన విశ్వాసాన్ని సాతాను యొక్క మాత్కార్యాల చేత మోసపరచబడకుండా జాగ్రత్తగా మనం ఈ భూమి మీద కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఈ మాటలు మన ఆత్మీయ జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ, ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.